హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Photoshopix. ఇవాళ టాపిక్ ఏంటంటే జనరేట్ ఫిల్. సో జనరేట్ ఫిల్తో మనం పోర్ట్రైట్ రీటచింగ్ చేయొచ్చా? ఓకే, పోర్ట్రైట్ రీటచింగ్ చేయాలంటే మనం స్టాంప్ టూల్ కానీ ప్యాచ్ టూల్ కానీ వాడతాం. దాని తర్వాత సమ్ ప్లగ్గిన్స్ అయితే వాడతాం కదా, పోర్ట్రేచర్ కానీ లేదంటే స్కిన్ ఫ్యానర్ కానీ ఇలాంటివన్నీ. సో కాకుండా డైరెక్ట్గా మనకి కుదురుతుందా లేదో చూద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ నేను స్కిన్ అనేది మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ స్కిన్ పార్ట్ ఏదైతే ఉందో అది టోటల్గా సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ విధంగా సెలెక్షన్ అనేది చేసిన తర్వాత మనకి ఎక్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఐస్, ఐబ్రోస్, ఇవి మనకు స్మూత్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను వీటిని సెలెక్షన్ నుంచి రిమూవ్ చేసుకుంటున్నా. అలాగే నోస్కి సంబంధించి ఈ పోర్షన్ షార్ప్గా ఉండాలి కాబట్టి ఇది కూడా తీసేద్దాం. అలాగే లిప్స్. ఓకే, ఇంతవరకు సెలెక్షన్ అయితే ఈ విధంగా తీసుకున్నాను నేను. సో ఇప్పుడు అప్లై చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏంటనేది. సో రిమూవ్, జనరేట్ అన్న. ఓకే, అయితే ఈ జనరేట్ ఫిల్ అనే ఫీచర్ మీకు ఫోటోషాప్లో రావట్లేదు అంటే, డైరెక్ట్ ఫోటోషాప్లో రాదండి. ఇది ఫోటోషాప్ బేటా వెర్షన్లో వస్తుంది. అంటే బేటా వెర్షన్ ఎవరిలో డౌన్లోడ్ చేసుకోగలరు అంటే ఎవరైతే ఫోటోషాప్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో ప్లాన్, సో వాళ్ళకైతే ఈ ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళందరికీ ఇది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే చూడండి, మనకి స్కిన్ అయితే సాఫ్ట్ అయింది. ఓకే, ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా. సో దాంట్లో ఇంకా సమ్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. ఇది ఫేస్ మొత్తం స్ట్రక్చర్ అయితే మారిపోయింది ఇందులో. ఇది కొంత పర్లా, బట్ ఈ ఫస్ట్ ఇదే కొంచెం బెటరు. అయితే దీనికి నేను కొంచెం ఒపాసిటీ అనేది ఇక్కడ తగ్గించుకుంటున్నా. ఓకే, ఓన్లీ ఫోటోషాప్ ఉంది మన దగ్గర, ఏ విధమైన ప్లగ్గిన్స్ లేనప్పుడు ఈ విధంగా కూడా సింపుల్గా మనం రీటచింగ్ అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇది ఒక ఆప్షన్ బాగానే ఉంది. సో ఇంత హెయిర్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కట్ చేయడానికి మొట్టమొదటి మనం వాడేది పెన్ టూల్ యూస్ చేస్తాం. యూస్ చేసిన తర్వాత హెయిర్కి మనం ఒకవేళ ఆటోమేటిక్ అయితే హెయిర్ సెలక్షన్ టూల్ తీసుకొని చేసుకుంటాం కదా. సో అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం దీంట్లో. ఓకే, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అన్నాను. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అన్న తర్వాత మీకు కాసేపు టైం తీసుకుంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత. ఎస్, మనకి ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే, ఇది వచ్చిన తర్వాత దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వేస్తున్నా. చెక్ చేసుకుందాం ఏ విధంగా ఉంది ఏంటనేది. ఇంత బ్యాడ్ అయితే ఏం కాదు, చాలా వరకు ప్రాపర్గానే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసింది. ఎడ్జెస్ కూడా బాగానే వచ్చాయి. ఇక్కడ చూస్తే కొంచెం మిస్ అయినాయి. ఇవి మనం ట్యూన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇవి మళ్ళీ మనం ప్రాపర్గా మనం సెట్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, అన్ని పిక్స్ ఎంత బాగా వస్తాయి అని అనుకోవడానికి లేదు. కొన్ని సపోజ్ దీనికి బ్యాక్గ్రౌండ్ వేసామనుకోండి, ఈ విధంగా అయితే ఉంది మనకి. అంటే ఇప్పుడు ఇది దీనికి నేను మళ్ళీ ఎడిటింగ్ మాస్క్ అని దాంట్లోకి వెళ్ళి ఇక్కడ అవుట్పుట్లో ఇక్కడ మాస్క్లోకి వచ్చా. సో మాస్క్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ అడుగుతుంది కదా. సో డీకామినేట్ అమౌంట్ ఒకటి, ఇక్కడ కాంట్రాస్ట్ ఒకటి ఉంది కదా. సో ఈ రెండు కూడా నేను కొంచెం పెంచుకొని ఓకే క్లిక్ చేసిన తర్వాత చూడండి, కొంచెం ఇంతకు ముందు మీద మనకి బెటర్గా అయితే ఉంది. ఓకే, అది మీకు ఎలా తెలుస్తుంది అంటే ముందు చూడండి బాగా ఎక్కువ వైట్ అయితే ఉంది, ఇప్పుడు చూస్తే కొంత తగ్గింది. సో దాన్ని అలా కవర్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ కటింగ్ ఫీచర్ అయితే బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ మన దగ్గర ఒక కపుల్ పిక్ ఉంది అనుకుందాం. సపోజ్ దీని లొకేషన్ ఏమన్నా చేంజ్ చేయగలమా? సో సెలెక్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత మనకి
ఒక కొత్త లేయర్ కింద లేదా మాస్క్ కానీ అప్లై చేసుకుందాం. సో మాస్క్ అప్లై అయింది కదా, ఇప్పుడు ఇదే లొకేషన్ బ్యాక్ సైడ్ ఇంకో లేయర్ తీసుకొని దాని మాస్క్ రిమూవ్ చేసేస్తా. సో డిలీట్ లేయర్ మాస్క్ అని చెప్పాను. ఇప్పుడు దీనికి లొకేషన్ చేంజ్ చేయాలి. సో ఇన్వర్ట్ చేయాలి సెలెక్షన్. సో ఇన్వర్ట్ సెలెక్షన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ ఫాల్ అన్నా. సో వాటర్ ఫాల్ అంటే జనరేట్ చేసాం. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు కాళ్ళది వాటర్లో ఉన్నట్టుగా కొంతవరకు క్రియేట్ చేయగలిగింది, బట్ అంత న్యాచురల్గా అయితే లేదు. అలాగే ఇది తీసుకున్నా, ఓకే మరీ అంత బ్యాడ్ అయితే కాదు, బట్ అంత ఎక్సలెంట్గా అయితే ఏం రాలేదు. నెక్స్ట్ పిక్. సో ఇది ఇలా వచ్చింది. ఓకే, సో ఇంతవరకు ప్రాసెస్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్త లేయర్ ఒకటి తీసుకొని టోటల్గా 3 వాటిని మెర్జ్ చేసేసిన తర్వాత రిమూవ్ చేసేద్దాం. ఇంక ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిన లేయర్ మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ వేరే ఏదైనా ఇద్దాం. ఇక్కడ లాసో టూల్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టా. జనరేట్ అన్నాను. సమ్ గ్రీన్ బుషెస్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తాయా, క్రియేట్ అవుతాయా అనేది చూద్దాం. ఇక్కడ ఎస్ మనకు వచ్చాయి, అయితే ఇది న్యాచురల్ లేదు. నెక్స్ట్ ఇది కొంచెం బెటర్. ఇది ఫైనల్గా నాకు ఇదైతే నచ్చింది, ఇది బాగుంది. సో దీన్నే ఇక్కడ కొంచెం పైకి జరుపుకుంటాను నేను ఈ విధంగా. సో ఆల్రెడీ మాస్క్లో ఉంది కదా, సో ఏదైతే ఎక్సెస్ పార్ట్ ఉందో అది నేను బ్రష్ చేసుకుంటాను. ఇది కామన్గా మనకు వచ్చిన వర్క్ ఇది. సో ఈ విధంగా బ్రష్ చేశాను. ఓకే, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ అని చెప్పి మళ్ళీ ఇంకొక మెర్జ్ చేసేసాం. సో చేసిన తర్వాత ఈసారి ఎక్స్పాండ్ చేసి చూద్దాం. ఇంకా ఇమేజ్ ఈ పై లేవర్కి ఎక్స్పాండ్ చేద్దాం. అలాగే సైడ్ టు సైడ్ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఇది ఏ విధంగా ఫిలప్ ఇస్తుంది అనేది చూడాలి ఇప్పుడు. సో మార్క్ టూల్ తీసుకొని ముందు ఈ సైడ్ ఫిల్ చేయమని ఇస్తున్నాను దీనికి. సో జనరేట్ చేసా. మీకు సైడ్ టు సైడ్ అయితే మీకు బాగా జనరేట్ చేసింది. అలాగే ఇక్కడ మళ్ళీ సమ్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో చెక్ చేద్దాం అవి కూడా. అలాగే అప్ సైడ్ కూడా కొంచెం మారినట్టు ఉంది, అది కూడా ఇంకొక వేరియేషన్ అయితే ఇచ్చింది. ఓకే, నో ప్రాబ్లం, మనకి ఇది బాగుంది. సో ఇంకొకటి నేను పైన కావాలి కదా, సో దానికోసం ఇక్కడ కూడా జనరేట్ అన్నా. ఓకే, ఇది మనకి ఫైనల్గా వచ్చింది జనరేట్ అయిన తర్వాత. సో దాన్ని నేను ఇప్పుడు ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఎలా ఉంది, ఇంకా థర్డ్ అవుట్పుట్ వచ్చి ఈ విధంగా ఉంది. అయితే ఇందులో ది బెస్ట్ ఏంటి అనేది మన ఇష్టం. నాకైతే ఇది కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇది లేదా ఇది బాగుంది. దీనికి మిగిలిన ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకుంటాం కదా. సో ఇవి లేయర్స్ అయితే నాకు అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసుకుంటున్నాను. ఇవి దీనికి సంబంధించిన కలర్ బ్యాలెన్స్లు ఇవన్నీ మీరు ప్రాసెస్ మీకు మీ టేస్ట్కి తగ్గట్టు ఏ విధంగా అయితే చేసుకుంటారో అవి చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇది వచ్చింది. అసలు మనం స్టార్ట్ అయింది ఒరిజినల్ ఇమేజ్ ఇది. ఓకే, దీని డూప్లికేట్ తీసుకున్నా, దీన్ని క్లోజ్ చేసి, సో ఇది మనం ఇక్కడ స్టార్ట్ అయిన ఇమేజ్ని ఈ లొకేషన్తో రీప్లేస్ చేసాం మొత్తం. ఇది న్యాచురల్గా ఓన్లీ ఏఐని బేస్ చేసుకుని.
ఓకే, మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏఐ మనకి ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇది బేటాలోనే ఈ లెవెల్లో వర్క్ అవుతుంది. ఓకే, అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇలాంటి ఫోటోషాప్ వీడియోస్ అయితే మేము ముందుకు ఇంకా తీసుకొస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.